అక్కడ నేను వెళ్ళాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నేను కూర్చున్న సీట్లో నా దగ్గరికి వచ్చాడు. ఆయన పలకరించాడు, మాట్లాడుకున్నాం. అది వాస్తవం, అది ఏమీ చాటుమాటుగా జరిగింది కాదు. మీడియా అందరూ ఉన్నారు అక్కడ, ఓపెన్ డయాస్లోనే జరిగినటువంటిది. ఎందుకంటే ఒక సంస్కరణ సభలో అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు, జనసేన వాళ్ళు వచ్చారు, అలాగే వైసీపీ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. మేము వెళ్ళిన పని సంస్కరణ సభలో నివాళులు అర్పించాం. మమ్మల్ని పిలిచారు కాబట్టి, కాపు జేఏసీ తరఫున ఆ కార్యక్రమం చేశారు కాబట్టి వెళ్ళాం, నివాళులు అర్పించాం, గంటలో వచ్చేసాం. దాన్ని విపరీత అర్థాలు తీసి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేసిన దానివల్ల ఇవాళ పార్టీకి ఏమన్నా నష్టం జరిగిందా లేదంటే ఏంటనే విషయంలో ఇవాళ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారితో సమావేశం ఈరోజు వివరణ ఇవ్వమన్నారు. నన్ను ఇవాళ పార్టీ ఆఫీస్కి వచ్చాం, ఇద్దరు ఉన్నారు, వారికి పూర్తిగా వివరణ ఇచ్చాం. నా మాటల్ని వక్రీకరించారు సోషల్ మీడియాలో. అక్కడ జరిగినటువంటి విధానం, అక్కడ జరిగినటువంటి కలయిక వేరు. దాన్ని విపరీతమైనటువంటి ధోరణితో కొన్ని దుష్టశక్తులు వాళ్ళకు అనుకూలమైనటువంటి భాషలో వాళ్ళు తీసుకొచ్చారు. దాని మీదే పార్టీ వివరణ అడిగింది. ఇవాళ వచ్చాం పార్టీ ఆఫీస్లో. శ్రీనివాస్ గారి పల్లా అధ్యక్షులకి, మంత్రి గారికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వాళ్ళిద్దరిని కమిటీగా ఇస్తారో వాళ్ళిద్దరితో మాట్లాడాం. పూర్తిగా అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించాం. ఇది జరిగిన విషయాన్ని వక్రీకరించడం వల్ల కోఆర్డినేషన్ ప్రాబ్లం తప్పితే ఎవరు ఎక్కడ ఇది చేయలేదు. నేను అందులో ఎప్పుడూ తప్పు చేయలేదు. పార్టీ లైన్ దాటే ప్రసక్తి లేదు. దీన్ని స్పష్టంగా కమిటీకి చెప్పడం జరిగింది. ఇప్పుడు కోఆర్డినేషన్ అనేది ఏ విధంగా భవిష్యత్తులో కూడా మళ్ళా ఇలాంటి సంఘటనలు వైసీపీ ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి మీటింగులకి ఏదైతే పార్టీ స్పష్టమైన ఆదేశాలు ఇప్పుడు వచ్చినాయో దాన్ని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చూసుకుంటామని చెప్పి స్పష్టంగా పల్లా శ్రీను గారికి, రామానాయుడు గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక చిన్న విషయాన్ని పార్టీలో సోషల్ మీడియా ఇవాళ ఇష్టారీతిన ఈ దుష్ట శక్తులన్నీ జరిగి కలిసి చేసినటువంటి దీంట్లో ఇవాళ ఇంతవరకు వచ్చింది. అంతకు మించి ఎటువంటి ఇబ్బంది లేదు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా కూడా చూసుకోమన్నారు, చూసుకుంటామని స్పష్టంగా చెప్తుంది.